నేను ఏడవడం కాదు, తప్పించుకోవాలి. ఎలాగైనా పోలీసుల్ని తీసుకొచ్చి ఆ బైరాగిని వాడి గ్యాంగ్ ని పట్టించాలి. కానీ ఎలా? తలుపులు మూసేసి నన్ను గదిలో పెట్టారే. దీని మూగ భాష ఏంటో నాకు అర్థమే కాదు. మంచి నిద్ర పడితే కాకిలాగా కావు కావుమని అరుస్తావేంటి? ఏంటి దాహంగా ఉందా? కుండలో నీళ్లు పెట్టానుగా, తాగు. ఏంటి కుండలో నీళ్లు లేవా? మొత్తం తాగేసావా? సర్లే ఉండు. కోటి పట్టుకోండి రాదండి. బైరాగన్నా, బైరాగన్నా, మస్తాన్, కోటి. బైరాగన్నా. ఏమైందిరా? అన్నా ఆ మూగ పిల్ల కుండ నా కాళ్ళ మీద కొట్టి పారిపోయిందన్నా. ఎంత ధైర్యం రా దానికి? మన వాళ్ళనే కొట్టి పారిపోతుందా? రే మస్తాన్, కోటి వెళ్ళి దాన్ని పట్టురండి రా. వెళ్ళండి. ఆగు, పట్టుకోరా. మూగి నిన్నే, ఆగు. ఆగు 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 మూగి, ఆగు. పట్టుకోరా దాన్ని. ఆగు. రే కోటి అన్నా, అది తప్పించుకోవడానికి వీలేదు. అలాగన్నా, నువ్వు వాటి వెళ్ళి చూడు, నేను ఇటు వెళ్ళి చూస్తాను.
ఎటు పారిపోయిందబ్బా? మస్తాన్ కనిపించిందా? ఏదిరా కోటి? ఎట్టుపోయి ఉంటుంది. ఇటే కదా వచ్చింది. సరే అటు వెళ్ళిందేమో చూద్దాం పదా. దా రాజశేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? అవునండి. ఇన్నాళ్ళు మన ముందున్న కీర్తే మా కూతురు, మా రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డ. మీరాగా గతాన్ని మర్చిపోయిన స్థితిలో నన్ను అమ్మా అని నోరారా పిలిచింది నా బుజ్జి తల్లే. యా అల్లా, ఎంతటి శుభవార్త చెప్పారు. ఒకే రక్తం మనుషుల్ని ఒకే చోటు చేస్తుందని అందుకే అన్నారేమో. కాసింబాయ్, నారాయణ ఈ నిజాన్ని చెప్పేదాకా కీర్తి మా బిడ్డ అని తెలుసుకోలేకపోయాం. ఎంతో ప్రేమగా నన్ను అక్క అని పిలిచింది నా కీర్తి. ఎలాగైనా అమ్మని డాడీని కలుపుతానని చెప్పింది. అందర్నీ కలిపింది, చెప్పిన మాటని నిలబెట్టుకుంది. కాని అందర్నీ ఒకటి చేసి తను మాత్రం ఎక్కడో దూరంగా ఉండిపోయింది. నేనెంత దురదృష్టవంతురాల్లో చూసారా? ఆ రోజు డాక్టర్ బాబు గాయపడ్డ కీర్తికి నా రక్తమే ఎందుకు సరిపోయింది అన్నారో అప్పుడు అర్థం కాలేదు. నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకి ఆ రోజు రక్తాన్నిచ్చి కాపాడుకోగలిగాను. కానీ నా కోసం అడవిలోకొచ్చి ఏమైపోయిందో కూడా తెలియని కీర్తిని నా పాపే అని తెలుసుకోలేకపోయాను, కాపాడుకోలేకపోయాను. అమ్మా అంజలి, తప్పిపోయిందని పోలీసులకు కంప్లైంట్ చేసిన పాప మీ కూతురేం తెలిసి సంతోషపడాలో, మీరందరూ కలుసుకున్న ఈ సంతోష సమయంలో కీర్తి లేదని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు. అవును సాబ్, ఆ అల్లా మనుషుల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తాడు? ఒక కంట పన్నీటిని మరో కంట కన్నీటిని చిందేలా ఎందుకు ఇలా చేస్తాడో? బేటీ ఉంది, బేటీకి చోటీ మాత్రం లేదు. ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు మాది కూడా అదే బాధ. ఫారెస్ట్ గార్డ్ అంజిబాబు చెప్పిన మాట ప్రకారం ఆ దుర్మార్గుడు భద్ర కీర్తిని డబ్బు కోసం ఏదో బెగ్గింగ్ ముఠాకి అమ్మేశాడని తెలిసింది. చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి బలవంతంగా వాళ్ళ చేత ముష్టెత్తిస్తారా? ఎంత అన్యాయం! అన్యాయం మాత్రమే కాదు, దారుణం. ఆ ముఠాకి నాయకుడెవరో తెలుసుకుని వాణ్ణి జైల్లో పెట్టించాలి. ఇంతకింత అనుభవించేటట్టు చేయాలి. తప్పకుండా అంజలిని రాజశేఖర్ని కలిపిన ఆ దేవుడే వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాడు. అంతేకాదు, బేటీ చోటీని కాపాడి మళ్ళీ మీ దగ్గరికే చేరుస్తాడు. రే మూర్తి, ఏదైనా ఆధారం దొరికిందా? ఇప్పుడే ఆ ఇన్స్పెక్టర్తో మళ్ళీ మాట్లాడే వస్తున్నారా? సిటీలో ఆ బెగ్గింగ్ ముఠా చేస్తున్న దారుణాల గురించి హోమ్ మినిస్టర్ గారు కూడా సీరియస్గా ఉన్నారట. చిన్నపిల్లల మిస్సింగ్ కేసుల గురించి ఎంక్వైరీ సీరియస్గానే జరుగుతుంది. ఏదో చోట ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. మన కీర్తి పాపతో పాటు ఎంతో మంది చిన్నపిల్లలకు కూడా విముక్తి దొరికే అవకాశం ఉంది. అన్నయ్య, నీ మాటే నిజమైతే నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి చేరితే ఒక అమ్మగా నేను కోరుకునేది ఏదీ లేదు. అమ్మా ఏడవకు, నువ్వు దొరికావు, నా చెల్లి కూడా దొరుకుతుంది. అప్పుడు మన ఇల్లు నిజంగానే స్వీట్ హోమ్ అవుతుంది. అమ్మా, నేను మీ దగ్గర డ్రైవర్గా చేరి కొద్ది రోజులైంది. మీరెందరూ ఎంత మంచివాళ్ళో నాకు అర్థమైంది. సార్, మీ కీర్తి పాప తప్పకుండా దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫికర్ చేయకండి.
ఆ అల్లా ఆపదలో ఉన్న వాళ్ళని చూస్తూ ఊరుకోడు. చిన్న పిల్లల చేత బిచ్చమెత్తించే ఆ బద్మాష్గాళ్ళ ముఠాని తప్పకుండా పోలీసులు పట్టిస్తాడు. మా కోరిక మీ కోరిక కూడా నిజమైతే ఆ రోజు నిజంగా మనందరికీ పండగే. అవును, నిరాశ అనే చీకటి నిండిన ఈ అమ్మ మనసుకి ఆ రోజు నిజంగా దీపావళే. ఇటు పక్క పింకీ, ఇటు పక్క కీర్తి తోడుగా ఉంటే తల్లిగా నా జన్మ ధన్యమైనట్టే. ఆయమ్మాయి ఆపదలు కాయి, చిన్ని నా తల్లికి శ్రీరంగసాయి. నా చిట్టి తల్లిని కాపాడు ఎంకన్న సామి. హాయమ్మ హాయి ఆపదలుగాయి, చిన్నారిని కాయి శ్రీరంగసాయి. హాయమ్మ హాయి కనకం, ఏంటిది? ఖాళీగా ఉన్న ఉయ్యాలను ఒప్పుకూడదని నీకు తెలీదా? ఏమయ్యా, నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? నా బిడ్డనేగా ఉయ్యాల్లో వేసి జోలపాట పాడుతున్నాను. భలే చెప్పావులే గాని కాసేపు పాపనెత్తుకో. ఏమయ్యా, పాప ఏడుస్తుందేమో గాని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఈలోగా నేను నీ క్యారేజ్ కట్టిస్తాను. ఏంటయ్యా చూపు? పాపని డ్రెస్ తడిపేస్తుందేమో గాని రబ్బర్ షీట్ తెస్తానుండు. కనకం, కనకం, నా బిడ్డ దూరం అయిపోయాక నాకు మిగిలింది దాని జ్ఞాపకాలే కదయ్యా. ఎందుకయ్యా ఆ దేవుడు మన బిడ్డను మనకి దూరం చేశాడు? తప్పు చేసింది నేనైతే శిక్ష నా బిడ్డకా? అభం శుభం తెలియని పసిబిడ్డని బాధ పెట్టడం న్యాయం అంటావా? కావాలంటే ఆ శిక్ష ఏదో నాకు వేయమను, నేను భరిస్తాను. రోజు పొద్దునే లేచి ఆ దేవుడికి పూజ చేస్తావు కదా, ఇప్పుడైనా నా బిడ్డ నాకు దక్కేలా చేయమని చెప్పయ్యా. చెప్పయ్యా, చెప్పు చెప్పు. కనకం, ఏంటిది? రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతున్నావు? భయపడుతున్నావయ్యా? పాపి చిరయుదాన్ని కదా, నా ప్రాణం అంత తొందరగా పోదులే. కనకం, ఏంటా మాటలు? మాటలు కాదయ్యా, కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన నా పాపే కనిపిస్తోంది. చూడు చూడు, మన పాప చందమామలాగా ఎంత ముద్దుగా ఉందో. గుండ్రటి కళ్ళు, లేలేత పెదవులు, పాల బుగ్గలు, చిట్టి ముక్కు. ఈ బంగారు తల్లి చేత పిచ్చబెత్తిస్తారా? వాడు మనుషులా రాక్షసులా? ఎందుకయ్యా మీ పోలీసులు? ఎందుకయ్యా మీ లాఠీలు చట్టాలు? నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. తీసుకురాపో, తీసుకురాపో. కనకం, ఒక తల్లిగా నువ్వు పడుతున్న ఆవేదన్ని నేను అర్థం చేసుకోగలను. ఇదిగో నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, మన పాపనెత్తికెళ్ళిన వాళ్ళని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. ఒక్కసారి నా చేతికి వాళ్ళు దొరికారో
ఈ పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. ఇదే ఉయ్యాల్లో మన బిడ్డని మళ్ళీ పడుకోబెట్టి జోచుతానందా అంటూ నీ చేత లాలిపాట పాడించేదాకా ఈ నారాయణ నిద్రపోడు. పాపా, ఎంత పిచ్చోడు చూడు మీ అయ్యా. నిద్రంటూ వస్తూనే కదా నిద్రపోవడానికి. నువ్వు లేవు, కీర్తి లేదు. అందుకే ప్రతి రాత్రి నాకు శివరాత్రే. ఏమండి, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు మేనేజర్ గారు, ఇప్పుడు బాగానే ఉంది. ఛాతీలో నొప్పి వస్తే నిన్న రాత్రే హాస్పిటల్కి వచ్చాం. ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది. కంగారు పడకండి. వయసు మీద పడుతున్నప్పుడు ఇలాంటివన్నీ మామూలే. మనసులో ఎలాంటి భయము పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండండి. ఏదైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి. అలాగేనండి. ఉంటాను. మంచిదండి. ఉంటానమ్మా. మంచిదయ్యా. ఈ పాప రాజశేఖర్ గారి కూతురు కీర్తి కదా? అవును, కీర్తి పాప. కీర్తి పాప. అమ్మ కీర్తి, కీర్తి ఏమైందమ్మా నీకు? సార్, ఈ పాప మీకు తెలుసా? తెలుసమ్మా, తన పేరు కీర్తి. మా కంపెనీ ఎండి రాజశేఖర్ గారి కూతురు. కీర్తి పాపకి ఏమైంది? హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు? సార్, ఈ పాప తలకి దెబ్బ తగిలితే ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఎవరు సిస్టర్? కీర్తి పాపను ఎవరు తీసుకొచ్చారు? అదిగో సార్, వాళ్ళే. సమయానికి చూసి పాపను తీసుకొచ్చారు కాబట్టి ప్రమాదం తప్పింది. ఎవరు మీరు? కీర్తి మీకు ఎక్కడ కనిపించింది? నా పేరు వీరయ్య అండి. నా పెళ్ళం కాంతం. మేమిద్దరం కూలి పని చేసుకుని బతుకుతున్నామండి. నిన్న రాత్రి మేమిద్దరం పనిలోంచి తిరిగి వస్తుంటే ఓ చుట్టుపక్కన ఈ పిల్ల స్పృహ లేకుండా పడుంది. అయ్యో పాపం అని ఇక్కడ తీసుకొచ్చామండి అయ్యగారు. చాలా మంచి పని చేశారు. రాజశేఖర్ గారు వాళ్ళ పాప కోసం ఎక్కడెక్కడో వెతికారు. పేపర్లో ప్రకటన కూడా వేయించారు. అవునా? ఈ పిల్ల తాలూకా ఎవరు, వాళ్ళకి ఎలా అప్పగించాలని అనుకుంటున్నాను సార్. పాపం, బిడ్డను దూరం చేసుకున్న కన్నవాళ్ళు ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఎంత పొంగిపోతారో. అవును, చాలా సంతోషిస్తారు. ఇదంతా మీ వల్లే. నేను ఇప్పుడే మా సార్కి ఫోన్ చేస్తాను. హలో రవీంద్ర గారు, చెప్పండి. సార్, మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? కీర్తి, మీ కీర్తి పాప కనిపించింది సార్. ఏంటి? మా కీర్తి కనిపించిందా? అవును సార్. ఒక నిమిషం. మాకు తెలిసిన వాళ్ళని చూడడానికి నేను హాస్పిటల్కి వస్తే మీ కీర్తి పాప ఇక్కడ కనిపించింది సార్. హాస్పిటల్లోనా? ఏమైంది మా కీర్తికి? మీరు కంగారు పడకండి సార్, మీ కీర్తి క్షేమంగానే ఉంది. ఎక్కడ దొరికింది మా కీర్తి? రవీంద్ర గారు, చెప్పండి, అసలేం జరిగింది? సార్, మన కీర్తి పాప ఎక్కడ పడుంటే వీరయ్య కాంతం అనే పనివాళ్ళు చూశారట సార్. స్పృహ లేని కీర్తిని చూసి వాళ్ళు జాలిపడి ఎంతో మంచి మనసుతో హాస్పిటల్లో చేర్పించారు సార్. మేనేజర్ గారు, నిజంగా ఎంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సార్, థ్యాంక్స్ నాకు కాదు సార్, మీ కీర్తిని కాపాడిన వీరయ్య కాంతం దంపతులకు చెప్పండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు అర్జెంటుగా రండి సార్. ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. అలాగే సార్, మా సార్ వస్తున్నారు. ఏమండి, ఎన్నాళ్ళక ఆ దేవుడు నా మొరని ఆలకించాడా? మన కీర్తి మనకి దక్కిందా? అవునంజలి. డాడీ, నేను చెప్పానా నా చెల్లి తప్పకుండా దొరుకుతుంది అని? తమ్ముడు,
నిజంగా ఇవాళ ఎంత మంచి రోజో. అంజలి, ఇంకా ఎందుకమ్మా కన్నీళ్లు? పదండి, మన కీర్తిని మనం అందరం కళ్ళారా చూసుకుందాం. అలాగే అక్క, ఒక నిమిషం మూర్తికి ఫోన్ చేస్తాను. చెప్పరా. రే మూర్తి, కీర్తి, మన కీర్తి దొరికిందిరా. ఏంట్రా, నిజంగానా? అవునరా, మా కంపెనీ మేనేజర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఎక్కడ్రా? ఎక్కడుంది కీర్తి? హాస్పిటల్లో ఉందంట. హాస్పిటల్ ఏంట్రా? అరే మూర్తి, నువ్వు కంగారు పడకరా. మన కీర్తి ఎక్కడో పడిపోయి స్పృహలేని స్థితిలో కనిపిస్తే ఎవరో చూసి జాలిపడి హాస్పిటల్లో చేర్పించారట. ఈలోగా మన మేనేజర్ కీర్తిని చూసి గుర్తుపట్టిన కాల్ చేశారా. మన కీర్తి పాపకి ఎలాంటి ప్రమాదం లేదంట్రా. భలేరా. ఒరే రాజశేఖర్, మావయ్యని నన్ను నోరారా పిలిచే నా బంగారు తల్లి దొరికేసిందా? ఎంత మంచి మాట చెప్పావరా. రే మూర్తి, మేమందరం హాస్పిటల్కి బయలుదేరుతున్నాం, నువ్వు కూడా అక్కడికే వచ్చేసాయి. ఓకేరా, అందరం హాస్పిటల్లోనే కలుద్దాం. బాయ్. రండక్క, వెళ్దాం, రండి. రండి సార్. రవీంద్ర గారు, ఎక్కడ మా కీర్తి? అదిగో ఆ రూమ్లో ఉంది, రండి. అటువైపేనా? అటువైపు సార్. అమ్మ కీర్తి, 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 అమ్మ అమ్మ కీర్తి, 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 అమ్మా, కీర్తి, నేనమ్మా. అమ్మ కీర్తి. ఆగండి, ఆగండి. ఇన్నాళ్ల తర్వాత మన కీర్తి మళ్ళీ మన గుమ్మంలో అడుగు పెడుతోంది. బిడ్డ మీద ఎన్ని పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏమో. ఒక్క నిమిషం ఉండండి.